రోడ్డు పైన ఒక ఫోన్ దొరికింది. లక్కీ నాకు ఫోన్ దొరికిందని ఇంట్లోకి తీసుకువెళ్ళి యూజ్ చేస్తున్నారా? ఒకసారి ఆగండి. అదే మీకు లీగల్ ప్రాబ్లమ్ తీసుకురావచ్చు. అదేంటో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు మీకు ఎవరిదో ఫోన్ దొరికింది. దాన్ని మీ సొంత ఫోన్ లాగా ఉపయోగించే హక్కు రాదు. ప్రస్తుతం ఇండియాలో బిఎన్ఎస్ అమల్లో ఉంది. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. బిఎన్ఎస్ సెక్షన్ 314 ఏం చెప్తుందంటే డిస్హానెస్ట్ అండ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ సెక్షన్ ప్రకారం ఇతరులకు చెందిన మూవబుల్ ప్రాపర్టీ మీకు దొరికిన తర్వాత అది ఎవరిదో తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ రీజనబుల్ స్టెప్స్ తీసుకోకుండా దాన్ని మీ సొంత ఉపయోగానికి మార్చుకుంటే క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ సమస్యగా రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫోన్ ఎవరిదో తెలీదు అని దొరికిన వెంటనే మీరు దగ్గరికి పెట్టుకోవడం మాత్రమే తప్పు అవుతుందని కాదు, కానీ ఫోన్ ఓనర్ ఎవరో తెలుసుకునే అవకాశం ఉన్నా దాన్ని అన్లాక్ చేసి పర్సనల్ డేటా చదవటం, సిమ్ మార్చటం, రీసేల్ చేయటం లేదా మీ సొంత ఫోన్ లాగా ఉపయోగించడం చేస్తే పరిస్థితి సీరియస్ అవుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 314 ప్రకారం డిస్హానెస్ట్ మిస్అప్రోప్రియేషన్కి 6 months కంటే తక్కువ కాకుండా 2 months వరకు ఇంప్రిజన్మెంట్ మరియు ఫైన్ ఉండవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ ఫోన్ దొరికిన వెంటనే ఓనర్కి తిరిగి ఇవ్వడానికి రీజనబుల్ స్టెప్స్ తీసుకుంటే ఇది మీ డిస్హానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ కింద రావడం లేదు. అంటే సెక్షన్ 314లో స్పష్టంగా ఉంది. లాస్ట్ ఫోన్ దొరికితే అది ఫ్రీ ఫోన్ కాదు, ఓనర్కి తిరిగి ఇవ్వాల్సిన ప్రాపర్టీ. ఫోన్ దొరికితే సేఫెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి అప్పగించడం లేదా ఓనర్ని కాంటాక్ట్ చేసి రిటర్న్ చేయడం. ఇలాంటి లీగల్ అవేర్నెస్ కోసం నా వీడియోని షేర్ చేయండి, అలానే ఫాలో అవుతూ ఉండండి.